హీరో నాగ చైతన్య తండేల్ మూవీతో సక్సెస్ని అందుకొని ప్రస్తుతం ప్రొఫెషనల్ లైఫ్లో అలాగే శోభితాని పెళ్లి చేసుకొని సెకండ్ లైఫ్ని స్టార్ట్ చేసి మ్యారీడ్ లైఫ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. శామ్తో విడాకుల తర్వాత కొన్నాళ్ళకి శోభితాతో రిలేషన్ని మెయింటైన్ చేసి ఆ విషయాన్ని ఎంతో సీక్రెట్గా ఉంచి డైరెక్ట్ ఎంగేజ్మెంట్ పెళ్లితో అందరినీ సర్ప్రైజ్ చేశాడనే చెప్పాలి. నిజానికి శోభిత ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీకి ఏమాత్రం స్టేటస్లో సెట్ కాదు. హీరోయిన్గా కూడా కొన్ని మూవీస్లో నటించిన శోభితకి పెద్దగా సక్సెస్ కూడా దక్కలేదు. అయినప్పటికీ తాను టాప్ హీరో అయిన చైతన్య పెళ్లి చేసుకోవడం అనేది సర్ప్రైజ్ గా ఉంది అందరికీ. చైతన్య ఇప్పుడు మూవీస్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మరోవైపు బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టాడు. చాలా మంది స్టార్స్ ఓవైపు మూవీస్లో యాక్ట్ చేస్తూనే ఏదో ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తూ సక్సెస్ఫుల్గా నడిపిస్తారు. అందులో ముందుంటారు నాగార్జున. తండ్రే తనకి బిజినెస్ రంగంలో ఎప్పుడూ ఇన్స్పిరేషన్ అని చెప్తారు నాగ చైతన్య. కోవిడ్ టైంలో షోయో అనే క్లౌడ్ కిచెన్ని స్టార్ట్ చేశారు. వరల్డ్లో అన్ని చోట్ల దొరికే ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది. క్లౌడ్ కిచెన్ కేవలం ఆన్లైన్ మాత్రమే డెలివరీ చేస్తారు అంటూ ఆ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ అయిన నాగ చైతన్య ఇప్పుడు భార్య శోభితతో కలిసి స్కూజీ అనే పేరుతో మరో క్లౌడ్ కిచెన్ని స్టార్ట్ చేశారు. స్కూజీ టీషర్ట్ వేసుకొని కిచెన్లో ఉన్న కొన్ని ఫొటోస్ని షేర్ చేస్తూ ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. ప్రపంచమంతా తిరిగాక చాలా చోట్ల ఫుడ్ నాకు చాలా నచ్చింది. అందులో కొన్ని నా ఫేవరెట్తో పాటు లైఫ్లో భాగం అయిపోయాయి. ఆ ఫుడ్ మీద ఉన్న ఇష్టంతోనే షోయూని ప్రారంభించాను. దాన్ని మీరు సక్సెస్ చేశారు. ఇప్పుడు మీరిచ్చిన ప్రేమతోనే స్కూజీని మొదలు పెడుతున్నాము. ట్రెడిషనల్ ఫుడ్ని కంఫర్ట్ ఫుడ్ హార్ట్తో మీకు సర్వ్ చేస్తాము. ఇది ఒక క్లౌడ్ కిచెన్. నా స్కూజీని మీరు ఆనందిస్తారని ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. కొత్త బిజినెస్తో మీ ముందుకి వచ్చేస్తున్నామంటూ చైతన్య షేర్ చేసినప్పటి నుంచి పెళ్లి తర్వాత మొదటి బిజినెస్, అది కూడా శోభితతో కావడంతో కాంగ్రాట్స్ అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అభిమానులంతా విషయాన్ని అందిస్తున్నారు.